సినీ కార్మికుల సమ్మె సీన్లోకి మెగాస్టార్ ఎంటర్ అయ్యారు. తనను కలిసిన సినీ కార్మికుల సమస్యలను తెలుసుకున్నారు. రేపట్లోగా వేతన పెంపుపై తేల్చకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని చిరంజీవికి కార్మికులు స్పష్టం చేశారు. దాంతో సోమవారం నుంచి తన సినిమా షూటింగ్ లో పనిచేసే ఫెడరేషన్ కార్మికులకు 30% పెంచిన వేతనం ఇస్తామని చిరంజీవి హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. సినీ కార్మికుల సమ్మె సీన్లోకి మెగాస్టార్ ఎంటర్ అయ్యారు. తనను కలిసిన సినీ కార్మికుల సమస్యలను తెలుసుకున్నారు. రేపట్లోగా వేతన పెంపుపై తేల్చకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని చిరంజీవికి కార్మికులు స్పష్టం చేశారు. దాంతో సోమవారం నుంచి తన సినిమా షూటింగ్ లో పనిచేసే ఫెడరేషన్ కార్మికులకు 30% పెంచిన వేతనం ఇస్తామని చిరంజీవి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. అనుష, అయితే తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్న కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకు చిరంజీవి మద్దతు పలికినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే సోమవారం నుంచి ఏదైతే చిరంజీవి సినిమా కోసం పనిచేస్తున్నటువంటి కార్మికులకు పెంచినటువంటి 30% వేతనంతోనే వారికి వేతనం ఇవ్వాలని చెప్పి కూడా నిర్మాతలకు, డైరెక్టర్లకు ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో కార్మికులకు చిరంజీవి మద్దతు పలికినట్లు, వారు కోరినటువంటి డిమాండ్స్ ను ఆయన అంగీకరించినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. అయితే తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న కార్మికుల సమ్మె రోజు రోజుకు తీవ్రమవుతుందని చెప్పుకోవచ్చు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అలాగే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మధ్య గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి చర్చలు విఫలం కావడంతో సమస్య మరింత జటిలమవుతోంది. దీనివల్ల పలు చిన్న చిత్రాల షూటింగ్ లో నిలిచిపోయాయి. సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడిందని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సినీ కార్మికులు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగి మధ్యవర్తిత్వం వహిస్తుండడంతో అందరి దృష్టి కూడా చిరంజీవి వైపు ఉంది. సమ్మె చేస్తున్నటువంటి కార్మికుల ప్రధాన డిమాండ్ తమ వేతనాల్లో 30% పెంపు, అలాగే ప్రస్తుతం జీవన వ్యయం పెరిగినా వేతనాల్లో ఎలాంటి మార్పు లేదని, తమ పరిశ్రమకు తగ్గ వేతనం కావాలని, తమ శ్రమకు తగ్గ వేతనం కావాలన్నటువంటి ఒప్పందం మేరకు వేతనాలు పెంచాల్సి ఉందన్నారు. అయితే నిర్మాతల మండలి మాత్రం వారి డిమాండ్స్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సినిమాల బడ్జెట్లు ఇప్పటికే భారీగా పెరిగిపోయాయని, ఈ పరిస్థితుల్లో 30% పెంపు సాధ్యం కాదని నిర్మాతలు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం కార్మికులకు చెల్లిస్తున్నటువంటి వేతనాలు ఇతర సినీ పరిశ్రమల కంటే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి నిర్మాతలు వాదనగా వినిపిస్తోంది. అయితే చిన్న నిర్మాతలు ఈ భారాన్ని భరించలేరని వారు వాదిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సమ్మె కారణంగా షూటింగులు నిలిచిపోవడంతో పలువురు నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవిని ఆశ్రయించారు. కార్మికులకు నిర్మాతల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించాలని ఆయనను కోరారు. దీంతో చిరంజీవి ఇంట్లో ఒక కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అల్లు అరవింద్, సుప్రియ, యార్లగడ్డ, అలాగే మైత్రి రవి, కేఎల్ నారాయణ, సురేష్ బాబు, సి కళ్యాణ్ వంటి ప్రముఖులు నిర్మాతలు హాజరయ్యారు. సడన్ గా షూటింగ్ లో ఆపడం భావ్యం కాదని చెప్పి కూడా చిరంజీవి అభిప్రాయపడినట్లు నిర్మాతలు తెలిపారు. నిర్మాతల పరిస్థితి విన్న చిరంజీవి కార్మికుల వెర్షన్ కూడా తెలుసుకుంటానని చెప్పి కూడా గత 4 రోజుల క్రితం చిరంజీవి చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో ఈ వివాదంపై రేపు సమావేశంలో నిర్ణయించుకుని తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పి కూడా నిర్మాతలు అయితే చెప్తున్నారు. ఇప్పటికే కార్మికులు ఒక డెడ్ లైన్ అయితే విధించారు. సో రేపటిలోగా ఏదో ఒక పరిష్కారం చూపకపోతే ఈ సమ్మెను పూర్తి స్థాయిలో ఉధృతం చేస్తామని చెప్పి కూడా అయితే సినీ కార్మికులు అయితే చెప్తున్నారు. అయితే చిరంజీవి మద్దతుత్వంపైనే కార్మికులందరూ కూడా ఆ ఆశలు పెట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇప్పటికే చిరంజీవి తన సినిమాలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు 30% పెంచినటువంటి వేతనాన్ని కలిపి కూడా ఇస్తామని చెప్పిన నేపథ్యంలో మరి ఇంకా మిగతా హీరోలు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, అందరూ కూడా అదే బాటలో వెళ్తే బెటర్ అని చెప్పి కూడా సినీ ఇండస్ట్రీ అయితే కోరుకుంటుంది. మరి కార్మికులు కూడా అదే కోరుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి బాటలోనే అందరూ కూడా రావాలని చెప్పి కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి, చిన్న నిర్మాతలు మాత్రం గట్టిగా పట్టుబట్టున్నారు. అంత వారు అడిగినటువంటి డిమాండ్స్ మేము చేయలేమని చెప్పి కూడా చెప్తున్నారు. మరి చూడాలి సోమవారం ఏం జరుగుతుంది సినీ ఇండస్ట్రీలో అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. అనుష. రామచంద్ర, అయితే 6 రోజుల పాటు ఈ సమ్మె చేస్తున్నారు సినీ కార్మికులు. తమ షూటింగ్ లో పనిచేసే కార్మికులకు 30% పెంచిన వేతనం ఇస్తామని చిరంజీవి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మరి దీనిపై కార్మికులు ఏమంటున్నారు?
కార్మికులైతే హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకే చిరంజీవి ఇస్తున్నటువంటి ఏదైతే పెంచినటువంటి వేతనాన్ని ఇస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారో ఆ నేపథ్యంలో మిగతా నిర్మాతలు, డైరెక్టర్లు, హీరోలు కూడా ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి సినీ కార్మికులు అందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం పరిశ్రమలో 10కి పైగా సినిమాల షూటింగ్లు కొనసాగుతున్నప్పటికీ మిగతా ప్రాజెక్టులన్నీ నిలిచిపోయాయి. 30% పెంపు ఇస్తేనే షూటింగ్లలో పాల్గొంటామని, లేకపోతే సమ్మె కొనసాగుతుందని చెప్పి కూడా సినీ కార్మికులు అయితే హెచ్చరిస్తున్నారు. మరోవైపు 30% పెంచే సమస్య లేదు, వారి బ్లాక్ మెయిల్ కు తలగ్గమని చెప్పి నిర్మాతలు కూడా పట్టు వీడడం లేదు. ఈ నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్ ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా అటు సినీ ప్రేమికులు అలాగే సినీ అభిమానులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. యూనియన్ సభ్యత్వం లేని నైపుణ్యం కలిగిన కార్మికులను కూడా నియమించుకోవచ్చు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నిర్మాతలు అయితే చేయాలని చూస్తున్నారు. మరి ఇది యూనియన్ కు గట్టి హెచ్చరిక పంపినట్లు అయింది. ఈ ప్రతిష్టంభన ఇలాగే కొనసాగితే తెలుగు సినిమా పరిశ్రమ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతాయని చెప్పి, అలాగే చిరంజీవి మధ్యవర్తిత్వంతో ఈ సమస్యకి ఒక పరిష్కారం లభిస్తుందని చెప్పి కూడా అందరూ భావిస్తున్నారు. అనుష. రైట్ రామచంద్ర, థ్యాంక్ యూ.